ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్. సత్యగీత మురళి తేదీ 15/11/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 18/6/1968. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ ట్రస్టీలుగా అవ్వాలి. మీకు తెలుసు, ఈ పాత ప్రపంచంలో మనకు మిగిలింది ఏమీ లేదు. మనము దేహి అభిమానిగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఈ పతిత శరీరం మీద ఎలాంటి ప్రేమ ఉంచుకోరాదు. అలా ఉంచుకోవడం కూడా దేహాభిమానమే అవుతుంది. అనాసక్తతతో జీవించాలి. పిల్లలకు తెలుసు, తండ్రి ద్వారా మాత్రమే మనకు వారసత్వం లభిస్తుంది. సోదరుడు మరో సోదరునికి వారసత్వము ఇవ్వలేరు. సోదరుల యొక్క మానసిక స్థితి వారిది తెలియదు. సమాచారం అంతా కూడా తండ్రి వద్దే ఉంటుంది. ఇదంతా ప్రాక్టికల్ అంశము. ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలించుకోవాలి. ఎక్కడి వరకు నేను తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఎంతవరకు నేను నామరూపాల్లో చిక్కుకుంటున్నాను, నా ఆత్మ యొక్క వృత్తి ఎక్కడెక్కడికి పరిగెత్తుతోంది. ఆత్మకు తెలుసు, తనను తాను ఆత్మగా భావించాలి. నా వృత్తి శివబాబా వైపు వెళుతుందా, లేదా ఇతరుల నామరూపాల వైపు పరిగెత్తుతుందా? ఎంతగా వీలైతే అంతగా ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మిగతా విషయాలు మర్చిపోవాలి. ఒకసారి మీ హృదయాన్ని కూడా అడగండి, మా హృదయము తండ్రి తప్ప మరి ఎటువైపైనా పరిగెత్తుతుందా? వ్యాపార వ్యవహారాలు, గృహస్థ వ్యవహారాలు, మిత్ర సంబంధికులు, ఇతరత్ర విషయాల వైపు వెళ్ళట్లేదు కదా అని పరిశీలన చేసుకోవాలి. అంతర్ముఖంగా ఉండి ఈ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మీ ఎదురుగా కూర్చుని ఉంటారు. వారు కూడా శివబాబా స్మృతిలో ఉంటారు. అంతేకాని వారు పిల్లల్ని స్మృతి చేస్తూ కూర్చోరు. ప్రతి ఒక్కరు కూడా శివబాబాని స్మృతి చేయాలి. ఇక్కడ కూర్చొని శివబాబాను స్మృతి చేయాలి. కళ్ళు మూడ్చుకున్నా కళ్ళు తెరుచుకున్నా కూడా స్మృతి చేయాల్సింది శివబాబానే. ఇదంతా కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి మనకు ఏం తెలియచేస్తున్నారు? ఈ విషయాలను ఒకసారి మీ హృదయాన్ని అడగండి. మేము ఎవరిని స్మృతి చేయాలి? ఎవరైతే ఇక్కడ వచ్చి కూర్చుంటారో తప్పకుండా వాళ్ళు శివబాబా స్మృతిలోనే ఉంటారు. వారెవరు కూడా మిమ్మల్ని చూడరు. ఎందుకంటే మీ అవస్థ వారికి తెలియదు. ప్రతి ఒక్కరి సమాచారము తండ్రి వద్ద ఉంటుంది. వారికి తెలుసు ఎవరు బాగున్నారు, ఎవరి యొక్క బుద్ధి లైన్ క్లియర్గా ఉంది, వీరి బుద్ధియోగము అటు ఇటు వెళ్ళట్లేదు కదా. ఇలాంటివి కొద్దిమంది బుద్ధియోగము ఎటో వైపు వెళ్తుంది. వారు కూడా మురళి వినడం ద్వారా మార్పు చెందుతారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, మేము తప్పు చేశామని. మన యొక్క దృష్టి వృత్తి బాగా లేదని తెలుసుకుంటారు. దానిని ఇప్పుడు తిరిగి సరిగా చేయాలి. దీనిని తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. సోదరుడు సోదరునికి అర్థం చేయించలేరు. తండ్రి చూస్తారు వీరి యొక్క వృత్తి ఏ విధంగా ఉంది. తండ్రికి తమ యొక్క మనసులోని విషయాలను తెలియచేస్తారు. శివబాబాకు తెలియచేసినట్లయితే దాదా కూడా అర్థం చేసుకుంటారు. చూడడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా తెలిసిపోతుంది. ఎప్పటి వరకైతే మీరు ఏమి చెప్పరో అప్పటి వరకు వారికి ఏమి తెలుస్తుంది? వీరికి దేహాభిమానం ఎక్కువగా ఉంది, వీరికి తక్కువగా ఉంది, వీరి యొక్క నడవడిక బాగాలేదు, వీరు ఏదో ఒక నామరూపాల్లో చిక్కుకున్నారు, వీరు స్మృతి యాత్రలో ఉంటారు, ఎక్కడో ఒక చోటుకి వృత్తి వెళ్ళిపోతుంది,
ఇదంతా కూడా వారి యొక్క నడవడిక ద్వారా తెలుస్తుంది. కొద్దిమంది ఈ విషయాలు దాచుకోకుండా చెబుతారు. కొద్దిమంది నామరూపాల్లో చిక్కుకున్నప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా తెలియచేయరు. తద్వారా వారికి నష్టం వాటిల్లుతుంది. తండ్రికి తెలియచేయడం ద్వారా మీరు తేలికగా అవుతారు. నామరూపంలో చిక్కుకున్నప్పుడు ఏదైతే వికర్మలు తయారవుతాయో తెలియచేయడం ద్వారా దానికి క్షమాపణ లభిస్తుంది. మున్ముందు మిమ్మల్ని మీరు సంభాలన చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. చాలామంది ఉన్నారు, సత్యమైన దానిని తెలియచేయరు. తండ్రికి తెలియచేయాలంటే సిగ్గుపడతారు. ఎవరైనా తప్పు పని చేసినప్పుడు సర్జన్కి తెలియచేయరు. వారికి చెప్పకపోతే ఏం తెలుస్తుంది అనుకొని దాచిపెడతారు. కానీ దాచిపెట్టడం ద్వారా రోగము పెరిగిపోతుంది. ఇది కూడా అలాగే. తండ్రికి తెలియచేసినట్లయితే మీరు తేలిక పడతారు. లేదంటే లోపడే ఉండడం ద్వారా అది బరువు పెరిగిపోతుంది. తెలియచేసినట్లయితే మరోసారి చేయకుండా ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, వీరు తేలికగా అయిపోయారు. మున్ముందు అప్రమత్తంగా కూడా ఉంటారు. తండ్రికి తెలియచేయకపోతే అది పెరిగి పెద్దదవుతుంది. తండ్రికి తెలుసు ఇది సేవ అని. లేదా ఎద్దులాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎలాంటి అర్హతలు ఉంటాయో చూడండి. కొద్దిమంది ఎవరి వెనుకాలనో పడతారు. ప్రతి ఒక్కరి జన్మపత్రిని చూడాల్సి ఉంటుంది. దాని ప్రకారంగానే ప్రేమను ఉంచాల్సి ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కొద్దిమంది చాలా బాగుంటారు. వారి యొక్క బుద్ధి యోగము ఎటువైపు కూడా వెళ్ళదు. ఇంతకుముందు వెళ్ళి ఉండవచ్చు, ఇప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉంటారు. తండ్రికి తెలియచేస్తారు, బాబా మేమిప్పుడు అప్రమత్తంగా ఉన్నాము. అంతకుముందు చాలా తప్పులు చేశాను, ఇప్పుడు మాత్రము అప్రమత్తంగా ఉన్నాను. అర్థం చేసుకుంటారు. దేహాభిమానంలోకి రావడం ద్వారా తప్పులు జరుగుతాయి. దాని ద్వారానే పదవి తగ్గిపోతుంది. ఈ విషయాలు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పదవి తగ్గిపోతుంది. ఇందులో మీ హృదయం యొక్క స్వచ్ఛత చాలా చాలా అవసరము. లక్ష్మీనారాయణుల హృదయం వలె మీ హృదయం కూడా స్వచ్ఛంగా ఉండాలి. అలాంటప్పుడే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణుల హృదయము చాలా స్వచ్ఛమైనది. కొద్దిమందికి తెలియచేయాల్సి వస్తుంది, వీరి యొక్క నామరూపాల్లో చిక్కుకోవద్దు. దేహీ అభిమానులుగా కానట్లయితే మీ యొక్క పదవి తగ్గిపోతుంది. రాజుల నుంచి రంకు వరకు నెంబర్ 1 పదవి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో వీరికి కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. తప్పకుండా నెంబర్ 1గా అయితే అవుతారు. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎవరైతే 16 కళల సంపూర్ణంగా ఉన్నారో 14 కళల్లోకి వెళ్తారు. మధ్యలో 13 కళలు, పావు తక్కువ 14 కళలు, ఆ విధంగా కొంచెం కొంచెం దిగుతూ వస్తారు. 14 కళలు కూడా చాలా మంచిదే, కానీ వామ మార్గంలో వెళ్ళినప్పుడు వికారీలుగా అవుతారు. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత రజో తమో స్థాయిలోకి వెళ్తారు. ఆత్మ శక్తిహీనంగా అవుతూ పోతుంది. ఆత్మ శరీరము అంతా కూడా పాతదిగా అయిపోతుంది. ఈ జ్ఞానమంతా కూడా పిల్లలకు మీకు తెలుసు. 16 కళల నుంచి ఏ విధంగా కిందికి వస్తారో పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. దేవతలకు ఎలాంటి మతం ఉండదు. తండ్రి ద్వారా 21 జన్మల కొరకు మతం లభించింది. తండ్రి ద్వారా వారసత్వం లభించినట్లయితే ఈశ్వరీయ మతము 21 జన్మల వరకు నడుస్తుంది. ఎప్పుడైతే రావణ రాజ్యము తయారవుతుందో అప్పుడు మీకు రావణుని మతం లభిస్తుంది. ఈ విధంగా కూడా చూపారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. ఇతర ధర్మాల వారికి ఈ విషయాలతో సంబంధం లేదు. తండ్రి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేశారు. దానిని స్వర్గము ప్యారడైజ్ అంటారు. మనుష్యులను దేవతలుగా తండ్రి తయారు చేశారు.
మనుషులు పతితులుగా ఉండేవారు. వారిని తిరిగి పావనంగా ఎవరు తయారు చేశారు? పిల్లలకు తెలియచేస్తున్నారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి. అలా చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మీరు ఇతరులకు చెప్పినప్పుడు ఈ విషయము వారి హృదయానికి తాకాలి. ఇప్పుడు పతితుల నుంచి పావనంగా ఎలా అవ్వాలి? తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి. ఇతర సాంగత్యాలని వీడి ఒకే సాంగత్యంతో ఉండాలి. మనుషుల నుంచి అప్పుడే దేవతలుగా అవుతారు. ఇలా ఇతరులకు తెలియచేయాలి. ఏదైతే మీరు అర్థం చేయించారో మీరు అర్థం చేసినది, వారు అర్థం చేసినది డ్రామానుసారంగా అంతా సరి అయినదే. వీరికి కూడా తెలుసు, ప్రతిదినము కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే పతితుల నుంచి పావనంగా ఎలా అవ్వాలి. తండ్రి తెలియచేస్తున్నారు, దేహం యొక్క అన్ని సంబంధాలని వదిలివేయండి, ఆత్మగా భావించండి, నన్ను స్మృతి చేయండి. మేము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము. తండ్రి వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు. బ్రాహ్మణులుగా తయారు కాకుండా దేవతలు ఎలా అవుతారు? ఈ బ్రహ్మ కూడా 84 జన్మల చక్రాన్ని తీసుకున్నారు. వీరే తిరిగి నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళాలి. తండ్రి వచ్చి వీరిలో ప్రవేశిస్తారు. ముఖ్యమైన విషయము ఒకే ఒకటి, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దేహాభిమానంలోకి రావడం ద్వారా మీ మనసు ఎక్కడెక్కడికో పరిగెత్తుతుంది. దేహి అభిమానిగా అందరూ కాలేరు. మీ పరిశీలన చేసుకోండి. మేము దేహాభిమానంలోకి రావడం లేదు కదా, మా ద్వారా వికర్మలు జరగడం లేదు కదా, తప్పుడు పనులు జరగడం లేదు కదా. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా కర్మాతీత అవస్థ రాలేదు. కర్మాతీత అవస్థ పొందిన వారు దుఃఖం నుంచి దూరం అవుతారు, శిక్షల నుంచి కూడా విముక్తులవుతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. నెంబరి వారిగా రాజులుగా అవుతారు. పురుషార్థం తగ్గినట్లయితే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. గర్భంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆత్మ శిక్షలను అనుభవిస్తుంది. దానినే గర్భ జైలు అని చెప్తారు. మమ్మల్ని బయటికి విడిపించండి, ఇలాంటి తప్పులు మళ్ళీ చేయము. ఇదంతా కూడా ఆత్మని చెబుతుంది. అదంతా కూడా శిక్షలు ఆత్మ తెలియచేస్తుంది కదా. ఆత్మనే ఇలా చెప్తుంది. ఆత్మనే సుకర్మలు వికర్మలు చేస్తుంది. ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు. ముఖ్యమైన విషయము ఆత్మగా భావించడము. దేహంలోకి రావడం ద్వారా దేహాభిమానులుగా అయిపోతారు. ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్ని అర్థం చేయించాలి. తద్వారా వారికి తెలియాలి, అన్నీ కూడా ఆత్మనే చేస్తుంది, ఆత్మనే మాట్లాడుతుంది. మీరు ఆత్మలు ఇంటికి తిరిగి వెళ్ళాలి. దాని కొరకే మీకు జ్ఞానం లభించింది. ఆ తర్వాత ఈ జ్ఞానము ఎప్పుడు కూడా లభించదు. ఆత్మాభిమానిగా అవ్వడం ద్వారా అందరినీ సోదరులుగా చూస్తారు. శరీరం యొక్క ప్రస్తావన రాదు. అందరూ ఆత్మలుగా అయిపోతారు. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, ఇది ఉన్నతోన్నతమైన స్టేజ్. సోదరీలు అన్న భావన వచ్చినా కూడా వెనకాల పడిపోతారు. సోదరులు అన్నా కూడా ఎవరో ఒకరు వెనుక పడతారు. కానీ అన్నిటికంటే చిట్ట చివరి పాయింట్ అశరీరి భవ, ఆత్మ అభిమాని భవ. ఇందులోనే కష్టం ఉంది. చదువులో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా భావిస్తారు, మేము ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాము. ఫెయిల్ అవ్వడం ద్వారా ఇతర సబ్జెక్టులో కూడా వెనుకబడిపోతారు. ఇప్పుడు మీ ఆత్మ బుద్ధి యోగ బలం ద్వారా స్వర్ణిమ పాత్రగా మారిపోతుంది. ఒకవేళ మీకు యోగశక్తి లేనట్లయితే మీ జ్ఞానం కూడా తగ్గిపోతూ ఉంటుంది. యోగం యొక్క పదును ఉండదు. ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉన్నది. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు తమ యొక్క అవస్థను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో తండ్రి తెలియచేస్తారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. దినమంతా మేము ఎలాంటి తప్పు పనులు చేయలేదు కదా,
ఏవైనా అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే వాటిని వదిలివేయాలి. అయినప్పటికీ కూడా మాయ రెండవ రోజు మూడవ రోజు మళ్ళీ మళ్ళీ తప్పులు చేయిస్తుంది. ఇలాంటి సూక్ష్మ విషయాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది గుప్తమైన జ్ఞానము. మనుషులకు ఏం తెలుసు? మీరు చెబుతారు, మా ఖర్చు ద్వారా మేము ఇలా తయారవుతాము. అందుకే తండ్రి ఎల్లవేళలా తెలియచేస్తారు, అడగడం కంటే మరణించడం ఉత్తమం. సహజంగా లభించింది పాలతో సమానము, అడిగి తీసుకున్నది నీళ్లతో సమానము. ఏదైతే అడిగి తీసుకుంటామో ఇచ్చేవారు కాశీ కర్వర్ట్ అనుభవించి ఇస్తారు. అలాంటప్పుడు అది నీళ్లతో సమానం అవుతుంది కదా. ఏదైతే బలవంతంగా లాక్కుంటారో అది రక్తంతో సమానం అవుతుంది. చాలామంది వేధిస్తారు, అప్పులు తీసుకుంటారు, అదంతా కూడా రక్తంతో సమానమే అవుతుంది. ఇక్కడ అప్పులు చేయవలసిన అవసరం లేదు. తిరిగి తీసుకోవడం, దానం చేసి తిరిగి తీసుకోవడం, దీనిపై హరిశ్చంద్రుని యొక్క కథ ఉంది. ఆ విధంగా కూడా చేయకూడదు. ప్రతిదానికి లెక్క ఉంచాలి. తద్వారా మీకు ఉపయోగపడుతుంది. పిల్లలు ఇంతగా పురుషార్థం చేయాలి. అంతిమంలో తండ్రి తప్ప ఎవరు గుర్తుకు రాకూడదు. అదేవిధంగా స్వదర్శన చక్రధారులు కావాలి. అప్పుడే శరీరం నుంచి ప్రాణము వదిలి వెళ్ళాలి. అలాంటప్పుడు చక్రవర్తి రాజులుగా తయారవుతారు. అంతిమంలో మేము అలా అవుతాములే అని చెప్పరాదు. ఇప్పటి వరకు అలాంటి స్థితి వస్తుందిలే అని కూడా చెప్పరాదు. ఇప్పటి నుంచే పురుషార్థాన్ని చేసి అంతిమం వరకు దానిని తయారు చేసుకోవాలి. అంతిమంలో మీ యొక్క వృత్తి అటు ఇటు వెళ్ళే పరిస్థితి రాకూడదు. స్మృతి చేయడం ద్వారానే పాపాలు తరిగిపోతాయి. పవిత్రత విషయంలో చాలా కష్టపడాలి. చదువులో ఇంతగా కష్టం ఉండదు. అందుకే బాబా ఈ విషయంలో ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అందుకే బాబా తెలియచేస్తారు, మిమ్మల్ని మీరు రోజు ప్రశ్నించుకోండి, మా ద్వారా ఎలాంటి తప్పుడు పనులు జరగట్లేవు కదా అని. నామరూపాల్లో చిక్కుకోవడం లేదు కదా, ఎవరో ఒక్కరికి ప్రియంగా అవ్వడం లేదు కదా, కర్మేంద్రియాల ద్వారా చెడ్డ పనులు జరగట్లేవు కదా. ఇలాంటివి అందరికంటే కుమారీలు తక్కువ కష్టం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి ఎక్కువ సంబంధికులు ఉండరు. వివాహం తర్వాత సంబంధికుల సంఖ్య పెరిగిపోతుంది. వారిని మర్చిపోవడం కూడా కష్టమే. వికారంలోకి వెళ్ళడం ద్వారా మునిగిపోతారు. తిరిగి బయటికి తీయడము చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే భర్త ఇతరత్ర సంబంధికులు ఏర్పడతారు. అందుకే భర్త చనిపోయినప్పుడు హాయ్ హుసేన్ అని అంటారు. మీరు చెప్తారు, మా యొక్క వివాహము శివబాబాతో జరిగింది. మీరు ఇలా కూడా అనకూడదు. శివబాబాని తండ్రి అని అన్నప్పుడు మరి వివాహం ఏ విధంగా జరుగుతుంది? మేము తండ్రి వారిగా అయ్యామంటే బేహద్ యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి తండ్రి వారిగా అయిపోయాము. ఆ తర్వాత వారితో వివాహము. ప్రతి అక్షరం కూడా జ్ఞానయుక్తంగానే అర్థం చేసుకోవాలి. వేరే విధంగా అర్థాలు తీయకూడదు. ప్రతి విషయం మీద తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయము, ప్రతిరోజు మీ యొక్క లెక్కాచారము చూసుకోండి. వ్యాపారులు కూడా రోజు తమ యొక్క లాభ నష్టాలను చూసుకుంటారు. బ్రహ్మబాబా కూడా ప్రతిరోజు లాభ నష్టాలను చూసుకుంటారు. తద్వారా వెంటనే అర్థమైపోతుంది, ఈరోజు ఇంత లాభం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీ యొక్క లెక్కలను చూసుకోవాలి. తద్వారానే మీకు అర్థమవుతుంది ఎంతగా నష్టం జరిగింది. అలా మీకు అర్థమైనప్పుడు భవిష్యత్తులో ఆ పనిని తిరిగి చేయరు. కానీ పిల్లలు అలసిపోతారు, పోతామేలను నిర్వహించరు. తండ్రి తెలియచేస్తున్నారు, చార్ట్ పెట్టకపోవడం ద్వారా చాలా తప్పులు జరుగుతాయి. చార్ట్ ఉంచడం ద్వారా మీకు లోన భయం ఉంటుంది. మా యొక్క పదవి తగ్గుతుందనే ఆలోచనలోకి వస్తారు. తండ్రికి అన్నీ కూడా వినిపించాలి. ఈరోజు జరిగిన నష్టాలేమిటి, లాభాలేమిటి? ఒకవేళ తండ్రి ముందు అసత్యం చెప్పినట్లయితే 100% శిక్షలు అనుభవిస్తారు. అసలు వినిపించకపోతే ఆ తప్పు పెరిగి పెద్దదవుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మేము ఎలాంటి వికర్మలు చేశామో,
బ్రహ్మబాబాకు తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తున్నాయి. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు. మీరు చెప్పడం ద్వారానే తండ్రికి అర్థమవుతుంది. అప్పుడే సర్జన్ ఇంజెక్షన్ వేస్తారు, సలహాలు ఇస్తారు, మిమ్మల్ని తేలికగా చేస్తారు. బాబా మిమ్మల్ని ట్రస్టీలుగా తయారు చేస్తున్నారు. మీకు తెలుసు, ఈ పాత ప్రపంచంలో మనకు కావలసింది ఇంకా ఏమీ లేరు. దేహి అభిమానిగా అవ్వాలి. ఒకవేళ ఎవరి మీదనైనా ప్రేమ ఉంటే దానిని కూడా వదిలివేయాలి. పతిత శరీరంతో ప్రేమ ఉంచాల్సిన అవసరం ఏముంది? ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. మరోపక్క పతిత శరీరంతో ప్రేమ ఉంచినట్లయితే అది నష్టమే జరుగుతుంది. పాత శరీరంతో ప్రేమను ఉంచరాదు. అది కూడా దేహాభిమానమే అవుతుంది. అనాసక్తతతో జీవించాలి. సత్యమైన ప్రేమ ఒకరితోనే ఉండాలి. మిగతా వారందరితో అనాసక్తమైన ప్రేమను మాత్రమే చూపించాలి. పిల్లలు ఇతరత్ర సంబంధికులు ఉన్నప్పటికి కూడా అందరితోని కూడా అనాసక్తతతో జీవించాలి. ఏదైతే మీరు చూస్తున్నారో అంతా కూడా సమాప్తం అయిపోతుందని గుర్తుంచుకోవాలి. అప్పుడే తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు, ఎలాంటి మమకారము ఉంచరాదు. ఒకే ఒక్కరి మీద ప్రేమను ఉంచాలి. మిగతా వారందరి మీద నామమాత్రంగా అనాసక్తతతో వ్యవహరించాలి. అచ్చా, మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఓం వరదాన్ సేవాధారి భవ. బ్రాహ్మణుల యొక్క విశేష కర్తవ్యము సేవ. బ్రాహ్మణులు అంటేనే విశ్వ సేవాధారి. సేవాధారి యొక్క విశేష లక్షణము వారి యొక్క ప్రతి సెకండ్ సంకల్పము, మాట, కర్మ, సంబంధము వీటన్నిటిని కూడా సేవలో ఉపయోగిస్తారు. స్మృతి, వృత్తి, దృష్టి, కృతి వీటన్నిటి ద్వారా సేవ చేస్తారు. తమ యొక్క విశ్రాంతిని త్యజించి సేవలోనే విశ్రాంతిని అనుభవిస్తారు. ఓం నమః శివాయ.